అండ్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన మాటల్లో మీ కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరి కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ను నెక్స్ట్ వీక్ వీడియోలో ఖచ్చితంగా నేను చదివి వీడియో చేస్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. సో క్యాబ్ ఫీల్డ్ మెయిన్ మనం ఈరోజు మాట్లాడుకునేది అంటే అఫ్ కోర్స్ మనం చేసే వీడియోలు కూడా క్యాబ్ గురించి. చాలా మంది తెలుసుకుంటున్నారో తెలియకుంటున్నారో కొత్త కార్లు అయితే నాకైతే అర్థం కావట్లేదు. బిజినెస్ అయితే చాలా దారుణంగా ఉంది. ఓలా ఊబర్, ఫస్ట్ మనం ఓలా ఊబర్ ర్యాపిడో విషయం గురించి మాట్లాడుకుందాం. అండ్ ఓలా ఊబర్ ర్యాపిడో మీరు ఒకసారి గమనిస్తే రేట్ల గురించి 10 కిలోమీటర్లకు 120, 130, ఒక్కొక్కసారి 100 రూపాయలు కూడా వస్తుంది. ఒక్కొక్కసారి 80 రూపాయల బుకింగ్లు కూడా వస్తున్నాయి. సో దీనికి కారణం ఏంది, అసలు ఎవరి వల్ల ఇదంతా ఇట్లా జరుగుతుంది అనేది మనం ఈరోజు డీప్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా, కారు వాల్యూ ఏంది, ఆటో వాల్యూ ఏంది, బైక్ వాల్యూ ఏంది, మూడింటిని కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అండ్ క్యాబ్ వాళ్ళ పరిస్థితి ఇంకా మరీ దారుణంగా మారిపోయింది. సో ఇవి రెండు ఇలా మారిపోవడానికి కారణం మెయిన్ వచ్చేసి బైక్ ట్యాక్సీ అనేది ఒకటి లాంచ్ చేసి చాలా ఇబ్బందికరంగా వీళ్ళనైతే చేసిండు. ఓకే, లాంచ్ చేసినావు బైక్, చలో టీకే, దానికి మంచిదే. అండ్ దాన్ని కొంచెం ప్రొఫెషనల్గా ట్యాక్సీ ప్లేట్లో పెట్టుకొని బిజినెస్ చేసుకోండి అనే విధంగా పెడితే కొంతమంది దాని మీదే బతికే వాళ్ళు ఉన్నారు. సో దానికోసం దాని మీదే బతికే వాళ్ళు అయితే ఖచ్చితంగా బైక్ అనేది ఎల్లో ప్లేట్ ఖచ్చితంగా మార్చుకుంటారు. అసలు క్యాబ్ ఏ ఉద్దేశంతో కొనుక్కుంటున్నారు మీరు? లైక్ మీరు డబ్బులు సంపాదించడానికి కదా. ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్లో బైక్ లాగా కొనుక్కొని టైంపాస్ ఒక నెల ఈఎంఐ కట్టుకొని ఓలా ఊబర్ నడుపుకొని ఇంకో నెల టైంపాస్ తిరగడానికి అయితే కాదు కదా. లైక్ ఫ్యామిలీని ముందుగా నడపడానికి, నీ పర్సనల్ ఏమైనా ఖర్చు చేసి ఉంటే అవి చూసుకోవడానికి, చీటీలు కట్టుకొని ఎంతో కొంత సేవింగ్స్ కోసం అయితే కారు అయితే కొనుక్కుంటున్నావు కదా. సో ప్రజెంట్ సిచ్యువేషను అది లేదు, ఒకసారి ఆలోచిస్తే. అండ్ ఇంకోటి, మన వాళ్ళు చాలామంది స్ట్రైక్లు అంటున్నారు, ఇది అంటున్నారు, ఒకరోజు స్ట్రైక్, 2 రోజులు స్ట్రైక్, ఇవి చేసినా వేస్ట్. వాడే ఓలా ఊబర్ వాళ్ళే అనుకుంటారు ఈరోజు రేపు ఖచ్చితంగా 3వ రోజు వాళ్ళే నడిపిస్తారు అనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలుసు. మనమైతే 4 రోజులు 15 రోజులు నడపకుండా ఉండరే అని కూడా తెలుసు. ఒకవేళ అట్లా ఉంటే ఈఎంఐలు పెండింగ్ పడతాయని వాళ్ళకి తెలుసు. సో ఇదొక్క థీరీని వాళ్ళు ఆలోచించుకొని ఖచ్చితంగా మనం యాప్లను బంద్ చేసే ఛాన్స్ లేదని వాడు పాయింట్అవుట్ చేసుకున్నాడు. సో దీనికి మనం ఏం చేయాలి అనేది, మనం ఆల్రెడీ లాస్ట్ స్ట్రైక్ చేసినప్పుడు లేదంటే చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా గ్రూపులలో మీటింగులు పెట్టుకొని మనం ఈ యాప్ నడపొద్దు, ఆ యాప్ నడపొద్దు, మనం దీన్ని సపోర్ట్ చేద్దాం, దాన్ని సపోర్ట్ చేద్దాం అనేది చాలా డిస్కషన్ అయితే జరిగినాయి. సో కానీ ఏ ఒక్కరు కూడా దానిపైన నిలబడట్లేదు. అంటే నిలబడట్లేదు అంటే మాకు దానిలో రేట్లు వస్తలేవు, దీనిలో వస్తున్నాయి, ఇది నడుపుతున్నా, లేకుంటే దానిలో బుకింగ్లు వస్తలేవు, దీనిలో నడుపుతున్నా అని చెప్పేసి మీరు అంటారు. దీనికి అంతటి కారణం మనమే. అఫ్ కోర్స్ ఇవాళ రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు. కస్టమర్ అనేటోడు మనం అందరం ఒక్కటే యూనిటీగా ఫామ్ అయ్యి, లైక్ ఓలానా, లేకుంటే ఊబరా, లేకుంటే ర్యాపిడోనా, ఏదో ఒక యాప్ని ఆన్లైన్లో పెట్టుకొని మిగతా అన్నిటినీ ఆఫ్లో పెట్టేసుకుంటే ఖచ్చితంగా కస్టమర్స్ 3 ట్రై చేస్తారు. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఖచ్చితంగా 3 సార్లు బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, అరే ఈ యాప్లలో క్యాబ్ బుక్ అవ్వట్లేదు, ఈ యాప్లో బుక్ చేయగానే వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక మైండ్లో సెట్ అయిపోతుంది. డ్రైవర్లు కూడా ఇవేవి నడపట్లేదు. అండ్ ఎక్కినప్పుడు కస్టమర్లు కూడా డ్రైవర్లతో డిస్కషన్ చేస్తారు, ఏంది నేను ఇలా ట్రై చేస్తున్నా బుక్ అవ్వట్లేదు అంటే. సో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, సో ఇది మా ప్రైజెస్ రావట్లేదు, కస్టమర్లు ఇవ్వడానికి రెడీ ఉన్నా కూడా యాప్ డబ్బులు ఇవ్వక మేము ఒకటే యాప్ని లాగిన్ చేసుకోవాలనుకుంటున్నాము. సో అందుకే మీకు ఆ యాప్లలో క్యాబ్లు బుక్ అవ్వట్లేదు అని ఒక ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. కస్టమర్కు, డ్రైవర్కు ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. సో ఆ డిస్కషన్లో ప్రతి ఒక్క డ్రైవర్, మినిమం ఒక 50,000 డ్రైవర్లు, ఒక 20,000 మంది రైడర్స్ అడిగినా కూడా 20,000 మందికి మనం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇది ఆలోచించుకోండి. అండ్ ఇట్లనే మనం ఏదైతే ఒకే యాప్ను లాగిన్ చేసినప్పుడు మిగతా యాప్లు ఉంటాయి కదా, సపోజ్
మనం ర్యాపిడో ఒక్కటే నడిపిస్తాం. అప్పుడు ఓలా ఊబర్ వాడు సర్జ్ ప్రైజెస్ పెట్టి రేట్లు పెంచుతాడు. సో మన వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని లాగిన్. సో ఇది అనేది మానుకోవాలి. ఇది మానుకున్నప్పుడే ఖచ్చితంగా డ్రైవర్లకు రేట్లు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. సో ఆ సర్టెన్ గ్యాప్లా మనం ఎప్పుడైతే యాప్లు అన్నీ బంద్ చేసి ఎవరైతే ఆన్ చేసుకుంటారో వాళ్ళకు రేట్లు ఎక్కువ వస్తాయి. సో ఆ ఒక్క ట్రిప్తోనే మీరు మొత్తం కారు ఈఎంఐలు 10-20 ఈఎంఐలు ఒక్కసారి కట్టలేరు. సో అది ఆలోచించుకొని ఒకటే యాప్ను నడిపితే చాలా బెటర్. అండ్ ఇంకోటి, ఇష్టం వచ్చినట్టుగా బుకింగ్లను యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానుకోండి. అండ్ ఇప్పుడు నేనేదైతే చెప్పినో ఒకటే యాప్ని లాగిన్ చేసుకొని ఒకటే యాప్లో డ్రైవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఎర్నింగ్స్ పెరుగుతాయి. ప్రతి ఒక్క రైడర్ కూడా, అంటే బుక్ చేసుకునే వాళ్ళు సిటీలో బిజీ లైఫ్లో తొందరగా వెళ్ళిపోవాలనే లైఫ్ స్టైల్. అండ్ ఇంకోటి దానిలో తక్కువలో వెళ్ళాలని అనుకుంటారు. మేబీ తక్కువ వచ్చినప్పుడు తక్కువ క్యాబ్లే బుక్ చేస్తారు, కానీ ఎక్కువ అయితే బుక్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఈఎంఐలు కట్టలేని సిచ్యువేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పటికే చాలామంది పెండింగ్లు ఉన్నాయి. రోడ్ల మీద ఈ ట్రాఫిక్ చలాన్స్ గవర్నమెంట్ అయితే ఏం చేస్తుందో నాకైతే ఏమీ అర్థం అయ్యట్లేదు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో అప్పుడు ఫ్రీ బస్ లేదు కాబట్టి అంతో ఇంతో ఒక రకంగా నడిచినాయి క్యాబ్లు. కొంతగా ఈఎంఐలు కట్టుకొని లైఫ్ని అయితే లీడ్ చేసిరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్రీ బస్సెస్ అండ్ ఈ లో ప్రైజెస్ అండ్ అట్లనే ఈ 3-4 రకాల యాప్ల వల్ల ఒకటే రైడర్కి, అంటే ఒక్క రైడ్ కోసం వెళ్ళాల్సిన రైడ్ కోసము 3 క్యాబులు వస్తున్నాయి. దాంట్లో 2 క్యాబులు టైంపాస్కి తిరగాల్సి వస్తున్నాయి. దీంట్లో క్యాన్సలేషన్ లేదు. సో ప్లీజ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. కొత్తగా క్యాబ్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఇక ఇంత మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నా కూడా వీడేంది చెప్పేది నా బొంగు అని అనుకుంటే అనుభవిస్తారు. ఖచ్చితంగా మీ పర్సనల్ లైఫ్ను కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నిజంగా అసలు ఒక్కరు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు ఎందుకు అని అనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా, ఈ గ్రూపులు కూడా చాలా గ్రూపులు అయిపోయినాయి. ప్రతి ఒక్కడు వాడి గ్రూప్కి నేనెందుకు సపోర్ట్ చేయాలి, వీడి గ్రూప్కు నేనెందుకు సపోర్ట్ చేయాలి. అందరూ డ్రైవర్లే కదా. మీకు ఏమైనా కిరీటాలు వస్తున్నాయా? ఇదేమైనా పార్టీలకు సంబంధించిన విషయమా? పార్టీలు అంటే సపోజ్ ఒక పార్టీ వాడు మీటింగ్ పెట్టుకుంటున్నాడంటే అపోజిషన్ పార్టీ వాడు వెళ్ళాడు. సో ఇప్పుడు అది అట్లే అయింది. డ్రైవర్ అనేది అందరూ ఒకటే. సో క్యాబ్ నడుపుతున్నా ఒకళ్ళేమో ఈ గ్రూప్ అని ఆ గ్రూప్ అని వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని వీళ్ళకి తెలియగానే వీళ్ళు స్టార్ట్ చేయడం, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు స్టార్ట్ చేయడం. ఇదేది ప్రైజులు పెరగడానికి చేసుకున్నట్లేదు, గ్రూపులకు పేర్లు సంపాదించుకోవడానికి ఉన్నట్టున్నది. మరి ఈ రకంగా గ్రూపులు పెట్టుకొని ఏమన్నా లాభపడుతున్నారా, లేకుంటే యాప్లకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, అది వాళ్ళకే తెలియాలి. నిజంగా చెప్తున్నా, దీనివల్ల నార్మల్ పబ్లిక్ అంటే మా నార్మల్ డ్రైవర్స్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. ప్లీజ్ మీరు ఇట్లాంటివి మాత్రం అస్సలు చేయకూరి. ఇప్పటికైనా డ్రైవర్ల కోసం కొట్లాడి నిల్చోండి. ఈ డ్రైవర్లు అయితే ఎవరు కూడా గవర్నమెంట్ని మాకు ఈ స్కీమ్ కావాలి, ఆ స్కీమ్ కావాలి అని చెప్పేసి ఏ ఒక్కరు అడగట్లేదు. బిజినెస్ కరెక్ట్ ఉంటే ఏ ఒక్క డ్రైవర్ కూడా ఏ గవర్నమెంట్ స్కీమ్స్కి ఆశపడరు. సో ప్లీజ్ గవర్నమెంట్ దీన్ని ఇకనైనా ఆలోచించుకొని మీరే అర్థం చేసుకొని. అండ్ ఇంకోటి, బస్సులలో మనం అంతకుముందు చాలా వీడియోలలో అయితే చూసినాము, లేడీసే చాలామంది అసలు ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎవడు అడిగిండు, ఎందుకు పెట్టిండు, దీనివల్ల 100,000 కోట్ల లాసు, ఇదంతా ఈ భారం అంతా పబ్లిక్ మీదనే పడుతుంది. మళ్ళా ఈ పప్పులు, ఉప్పులు, కారంలు ఇవి పెరిగినాయి అని చెప్పేసి మళ్ళా మనమే ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ భారం అంతా మన మీదనే తీస్తారు. ఇప్పుడే కానీ ఏదైనా ఫ్రీ వస్తుంది అని అంటే దానికి మనం ఫ్యూచర్లో తగిన మూల్యం చెల్లించాల్సిందే. దానిపైన ఫ్రీ స్కీమ్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మన మీద కాకపోయినా మన ఫ్యూచర్ పిల్లల బతుకుల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ప్లీజ్ ఇది ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ డ్రైవర్స్, ప్రతి ఒక్కరు దీన్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఈ అదర్ స్టేట్ వెహికల్స్ మీద అసలు గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. అసలు గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాకైతే అనిపిస్తుంది. నేనైతే ఏ పార్టీ తరఫున నేను మాట్లాడట్లేదు.
ఖచ్చితంగా డ్రైవర్స్కి మంచి బెనిఫిట్స్ అంటే సపోర్టివ్ ఉండి ఇంకోటి మీకు తెలుసా, అదే కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వేరే ఏ స్టేట్కి టీజీటీఎస్ బండి వెళ్ళింది అనుకోండి, ట్యాక్సీ బండి కానీ వైట్ ప్లేట్ బండి కానీ, వైట్ ప్లేట్ ఏమో కానీ ఎల్ ప్లేట్ బండి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఆపేస్తారు. ఆర్టీఓ వాళ్ళు ఎంత ఉంటారంటే అంత స్ట్రిక్ట్ ఉంటారు. అదే స్ట్రిక్ట్ మన గవర్నమెంట్లో ఎందుకు లేదు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ప్లీజ్ ఇక్కడైనా అర్థం చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు, డ్రైవర్స్కి ఒక మంచి యాప్ లేదంటే ఉన్న యాప్నే సపోర్టివ్గా ఇంత % కాదురా బై, మినిమం బేసిక్ ఫేర్ ఇది పెట్టుకోండి, డ్రైవర్స్ కావాల్సిన ప్రైజెస్ ఇవ్వండి. కస్టమర్స్ కూడా నీకు అర్థం కావట్లేదు, కస్టమర్స్ కూడా ప్రతి ఒక్క కస్టమరు ఇప్పుడు ప్రజెంట్ 10 కిలోమీటర్స్కి 120, 130 రూపీస్ వస్తున్నాయి కదా, అదే 10 కిలోమీటర్స్కి 1000 రూపీస్, 500 రూపీస్ 1000 కాకపోయినా 10 కిలోమీటర్స్కి 300, 400 వచ్చినా కూడా వెళ్ళడానికి రెడీ ఉండే కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు ఇయ్యనప్పుడు మేము ఎట్లా పే చేస్తామని చెప్పేసి కస్టమర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా కరెక్టే. మనం ఇది అనేది లైక్ రోడ్ పైన పిలిచిన అంటే మాట్లాడుకొని పోయిన ట్యాక్సీ కాదు కాబట్టి, సో యాప్ త్రూ కాబట్టి అఫ్ కోర్స్ యాప్లో చూపించిన రేటే కస్టమర్ పే చేస్తా అని అంటాడు. సో కస్టమర్దే దీనిలో ఎలాంటి తప్పు లేదు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓలా, ఉబర్, ర్యాపిడో వాళ్ళు ఇప్పటికైనా డ్రైవర్స్ బాధలు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, నేను ఈ వీడియోని అంటే ఇంకా లాంగ్ అంటే మీరు చూస్తారా చూడరా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పేటి అంటే బేసిక్ డైలీ మనకు జరుగుతున్నాయి, మనం ఫేస్ చేస్తున్నాయి నేను మాట్లాడుతున్నా. నేను ఏదో టైం పాస్ కోసం చేయాలని నేనైతే చేయట్లేదు. ఇంకోటి తెలుసా, యాక్చువల్గా నాది ఫీల్డ్ కాదు, నాది డిగ్రీలు, డిప్లొమాలు, ఇంకా నేను ఇవన్నీ అంటే వీడియోలో నేను మెన్షన్ చేసుకోను. నేను ఒక మంచి స్టడీడ్గానే అంటే చదువుకునే ఉన్నా. బట్ నాకు డ్రైవింగ్ అంటే ప్యాషన్తో నేను వచ్చిన, అండ్ ఇదే ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది. సో చాలామంది అనుకుండొచ్చు వీడేదో యూట్యూబ్ కోసం కార్లో వీడియోలు చేస్తారు. చాలామంది క్యాబ్లో వాళ్ళ గురించి చాలా వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు ఏదో అంటే కంటెంట్ కోసం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారో నాకైతే తెలియదు. సో నేనైతే ఖచ్చితంగా డ్రైవర్ల కోసం నిలబడి వీడియోలు చేసి అండ్ ఫ్యూచర్లో కార్లు కొనుక్కొని సంపాదించాలి, అరే క్యాబ్ వాళ్ళు బాగా సంపాదిస్తారు అనే ఒక మైండ్, అంటే అఫ్కోర్స్ ఒకప్పుడు సంపాదించారు, చాలామంది మంచిగా ఎర్న్ చేసుకున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అండ్ ఈజీగా ఈ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అండ్ అట్లనే ఐటీలో కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రాఫిక్కి అండ్ ఈ ఫేర్స్కి అసలు ఏం సంబంధం లేదు, చాలా దారుణం ఉంది. అర్థం చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి మీరు సజెస్ట్ చేసినా కూడా ఐటీ పరంగా కానీ, అరే ఒక పికప్ ఒక డ్రాప్ పెట్టుకుంటే సరిపోతుంది, సాటర్డే సండే ఓలా నడుపుకుంటా, ఇవన్నీ బేసిక్గా మైండ్లో తిరుగుతాయి. చాలు నాకు 500 వస్తుంది చాలు, 1000 వస్తుంది చాలు అనుకుంటారు. సో ప్లీజ్ అట్లాంటివి అన్నీ మానుకోండి. అంతా వేస్ట్ చెప్తున్నా కదా, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. వీడియోలో నేను చెప్పినవి కరెక్టే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా కొత్త కొనుక్కుంటా, నేను ఇది చేస్తా అది చేస్తా అని అనుకునే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఫ్యూచర్లో కూడా డ్రైవర్ లేదని స్ట్రైక్ అని అనుకున్నప్పుడు ఎన్ని రకాల గ్రూపులు అవుతున్నాయో ఖచ్చితంగా అన్ని రకాల గ్రూపులలో కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ప్లీజ్ అందరూ కలిసి చేయండి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది నీ ఒక్కనికో నా ఒక్కనికో అయితే కాదు, ప్రతి ఒక్క డ్రైవర్ కోసం మీరు చేయాల్సిన. అండ్ ఇంకోటి,